నిన్ననే. ఎస్ సార్, అంటే నిన్న వాస్తవంగా ఒకే రోజు దాదాపు 25 ఇండ్ల గృహప్రవేశాలు. మీరు ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళినట్టు అక్కడ లబ్ధిదారులు ఏం చెప్తున్నారు, వాళ్ళ నుంచి ఎలాంటి సంతోషం ఉందంటే ఏం చెప్తారు? ముఖ్యంగా తెల్కపల్లి మండలం పెద్దూరు గ్రామం వారి గ్రామానికి 37 ఇల్లు ఇవ్వడం జరిగింది. అందులో 34 ఇండ్లు గ్రౌండ్ చేయడం జరిగింది. నిన్న ఒకే రోజు 25 ఇండ్లు నేను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అసలు ఒక్కొక్క మహిళ, కొంతమంది ఒంటరి మహిళలు, కొంతమంది కుటుంబాల ఎప్పుడు వాళ్ళు ఊహించిన విధంగా, అంటే మేము జీవితకాలంలో ఇల్లు కట్టుకోలేము సార్ అన్న, మీరు ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయ వలన మాకు ఈ రోజు వచ్చింది, మీరు సహాయపడ్డందుకు దాని ప్రతి ఒక్కరు ఇంటికి, అంటే నేను కూడా 25 ఇండ్లు కూడా ఒక్క ఇల్లు కూడా కాదనకుండా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి రిబ్బన్ కట్ చేసి వాళ్ళ ఇంట్లో స్వీట్ తిని కలవడం జరిగింది. కాబట్టి ఒక్కొక్క మహిళ వాళ్ళ ఆనందం చూస్తుంటే ఏడుస్తూ ఉన్నారు. మాకు గుడిసె ఉండే సార్, మేము ఎప్పుడు అనుకోలే, మేము అసలు ఇల్లు కట్టుకుంటామని కూడా లేదు. కొంతమంది అమ్మాలి పని చేసేవాళ్ళు, కొంతమంది కూలి పని చేసేవాళ్ళు, అంటే వారి స్థాయికి మించి ఏదైతే 400 నుంచి 600 కట్టుకోమన్నారో వాళ్ళకి స్థాయి బట్టి ఒకరు 400, ఒకరు 450, ఒకరు 500 విధంగా ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఎంత అద్భుతమైన ఇల్లు అంటే నేను అనుకున్నా, అసలు 2 బెడ్రూమ్లు, ఒక టాయిలెట్, ఒక హాలు, ఒక పూజా రూమ్, ప్రతి ఒక్క ఇంట్లో అది చూస్తుంటే అసలు ఆ మహిళలు, ఆ చెల్లెళ్ళు, అక్కలు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే వాళ్ళకి అసలు ఆ ధైర్యము, మాకు ఇల్లు కట్టుకునే ధైర్యం ఇచ్చింది సార్. అంటే వాళ్ళకి ఎప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీలో గుడిస లేకపోతే మట్టి ఇల్లు ఉన్న వారికే ఇచ్చినాం.